life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. పోయిన క్లాస్లో చివరిగా చదువుకున్న మ్యాటర్ కొంత పరిశీలించి కొత్త మ్యాటర్కి మొదలకు వెళదాం కంటిన్యూటీ కోసం. ఇన్ మ్యాటర్ ఫార్ సట్లర్ దాన్ ద ఫిజికల్ as mind stuff, the creative power of consciousness is more readily seen than in the dense material of the physical plane. In matter far subtler than the physical as mind stuff, the creative power of consciousness is more readily seen than in the dense material of the physical plane. So స్థూల పరితలము కన్నా సూక్ష్మ పరితలములు అంటే మానసిక పరితలములో చైతన్యం యొక్క సృజనాత్మక శక్తి బాగా ప్రదర్శితమవుతుంది అని చెప్పారు మేడం గారు. మ్యాటర్ బికమ్స్ డెన్స్ ఆర్ రేర్ అండ్ చేంజెస్ ఇట్స్ కాంబినేషన్స్ and forms according to the thoughts of a consciousness active therein. Matter becomes dense or rare and changes its combinations and forms according to the thoughts of a consciousness active therein. So, దళసరి పదార్థము కన్నా సూక్ష్మ పదార్థం మీద సృజనాత్మక శక్తి చైతన్యం యొక్క సృజనాత్మక శక్తి బాగా ప్రదర్శితం అవుతుంది అని చెప్పిన తర్వాత దళసరితనము పొందుట లేకపోతే ఒక మ్యాటర్ చాలా అరుదుగా కనపడుట ఇవన్నీ కూడా ఈ రూపాలన్నీ కూడా మ్యాటర్ బికమ్స్ డెన్స్ ఆర్ రేర్ అండ్ చేంజెస్ ఇట్స్ కాంబినేషన్ అండ్ ఫార్మ్స్ ఆ కలపోతల యొక్క మార్పులు దాంట్లో కలిగే మార్పులు అలాగే రూపాల్లో కలిగే మార్పులు ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ చైతన్యము అలాగే రూపాల లో చేంజెస్ ఇవన్నీ కూడా అకార్డింగ్ టు ద థాట్స్ ఆఫ్ ఎ కాన్షియస్నెస్ యాక్టివ్ దేరిన్ ఆ మహా చైతన్యము యొక్క సంకల్పాలు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో చురుకుగా ఏవైతే పనిచేస్తున్నాయో వాటి వల్లే ఈ మార్పులు సంభవిస్తున్నాయి అని చెప్పారు. While the fundamental atoms due to the logic thought logic thought, while the fundamental atoms due to the logic thought remain unchanged, they can be combined or disassociated at will. While the fundamental atoms due to the logic thought remain unchanged, they can be combined or disassociated at will. అంటే చైతన్యంలో నిక్షిప్తమైన సంకల్ప శక్తి భగవత్ సంకల్ప శక్తి ఎంత మేరకు చురుకుగా పనిచేస్తూ ఉండాలో అంత మేరకు మార్పుకు నోచుకుంటోంది. అలాగే మౌలికమైన అణువులలో భగవత్ సంకల్పం వల్ల నిశ్చలంగా ఆ విధానం ఉండడం వల్ల మౌలిక అణువులలో ఏమాత్రం మార్పులు లేకుండా నిశ్చలంగా ఉండడం వల్ల మౌలిక అణువులలో మార్పు కలగటం లేదు. గాలి కొట్టుకుంటోంది, ఎక్కడో ఉపద్రవం వచ్చి ఆగిపోయింది కానీ మన దగ్గర గాలి ఎక్కువైంది. ఒక పదార్థము దళసరితనం పొందుట అరుదుగా తరచుగా కనపడకుండా పోవుట ఇలాంటి మార్పులన్నీ అప్పుడప్పుడు తన రూపాల్లోనూ పదార్థ రూపాల కలయికలలోనూ మార్పు చెందడం ఎందువల్ల అవుతోంది అంటే చైతన్యంలో నిక్షిప్తమైన సంకల్ప శక్తి అంటే భగవత్ సంకల్ప శక్తి ఎంత మేరకు చురుకుగా పనిచేస్తోందో అంటే ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఎంత మేరకు అంటే ఎంత లిమిటేషన్స్ కల్పించుకొని చేస్తోందో అంత మేరకు మార్పులకు నోచుకుంటోంది. అలాగే మౌలికమైన అణువుల్లో మౌలికమైన అణువుల్లో భగవత్ సంకల్పం ద్వారా వాటిలో ఏమీ మార్పులు రావట్లేదు. ఫండమెంటల్ ఆటమ్స్ డ్యూ టు ద లోగిక్ థాట్ ఆ భగవత్ సంకల్పం వల్లనే మౌలికమైన అణువులలో ఏ మార్పులు పొందట్లేదు, మార్పులు జరగట్లేదు. రిమైన్ అన్చేంజ్డ్ వైల్ ద ఫండమెంటల్ ఆటమ్స్ రిమైన్ అన్చేంజ్డ్. ఎందువల్ల? భగవత్ సంకల్పం వల్ల.
భగవత్ ఆలోచన వల్ల దాంట్లో మౌలిక అణువులలో మార్పులు సంభవించటం లేదు. అలాగే ఏ అణువులు దగ్గరికి చేర్చబడాలి, ఏ అణువులు దూరం జరపబడాలి అనేది కూడా భగవత్ ఇచ్ఛ వల్లే జరుగుతోంది. భగవద్ ఇచ్ఛ వల్లే జరుగుతోంది. Such experiences open the mind to the metaphysical conception of matter and enable it to realize at once the borrowed reality and the non-entity of matter. ఇలాంటి అనుభవాలు అభౌతికమైన భావాన్ని, అభౌతికమైన విషయాలని వాటి మీదకి మన మనస్సుని పురికొల్పుతున్నాయి. ఆ పులిగొల్పుతోంది, ఉన్నాయి కాదు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అంది కాబట్టి ఉన్నాయి అనొచ్చు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్, ఇలాంటి అనుభవాలు అభౌతికమైన భావాలని మన మనస్సు మీదకి పురికొల్పుతున్నాయి. తద్వారా మనసు పదార్థము కానితనాన్ని అంటే పదార్థము కాకుండా కన్సెప్షన్ ఆఫ్ మ్యాటర్ ఎనేబుల్ టు రియలైజ్ ఎట్ వన్స్ ద బారోడ్ రియాలిటీ ఆఫ్ ద నాన్ ఎంటిటీ ఆఫ్ మ్యాటర్. పదార్థము కానితనాన్ని, అసత్యంతో కూడిన విషయాన్ని, అరువు తెచ్చుకున్న సత్యాన్ని తెలుసుకునేటట్టుగా చేస్తున్నాయి. బారోడ్ రియాలిటీ అంటే దానికి ఆపాదింపబడింది కానీ దానికి నిజంగా ఆ శక్తి లేదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతోంది అని చెబుతున్నారు. నౌ వీఆర్ మూవింగ్ టు ది న్యూ పోర్షన్ విచ్ వీఆర్ నౌ స్టార్టింగ్ టుడే. ఓకే, ఎ వర్డ్ ఆఫ్ వార్నింగ్ may be useful with regard to the often repeated phrases of consciousness in a body. Kama undi akkada aapestunna. A word of warning may be useful with regard to the often repeated phrases of consciousness in a body. Consciousness ensouling a body and the like. So tarasu మన శరీరంలో ఉన్న చేతనావస్థ లేక చైతన్యం గురించి చాలాసార్లు చాలా మాటలలో మనం మాట్లాడుకుంటున్నాము. మనము చాలా ఆఫ్టన్ అంటే తరచు శరీరంలో ఉన్న చేతనావస్థ లేక చైతన్యం గురించి చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. అంటే ఏముంటుంటున్నాం? ఈ శరీరంలో ఉన్న చేతనావస్థ, ఈ శరీరాన్ని తనదిగా చేసుకున్న చేతనావస్థ, కాన్షియస్నెస్ ఎన్సోలింగ్ ఏ బాడీ, బాడీలో కాన్షియస్నెస్ చేరింది. కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం, అలాంటి మాటలు ఇంకొన్ని మాట్లాడుతున్నాం అని చెబుతున్నారు. సో దీనికి ఒక హెచ్చరిక చేస్తున్నాను. మీరు అంత అలా మాటికి మాట్లాడడం అనేది ఎంత దాకా సబబు అనేది ఆవిడ సూచిస్తోంది. ఏ వర్డ్ ఆఫ్ వార్నింగ్ మే బి యూస్ఫుల్. హెచ్చరిక చేస్తున్నాను, అది మీకు పనికి రావచ్చు. విత్ రిగార్డ్ టు ది ఆఫ్టన్ రిపీటెడ్ ఫ్రేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఎ బాడీ, కాన్షియస్నెస్ ఎన్సోలింగ్ ఎ బాడీ అండ్ ది లైక్. చాలా క్యాజువల్ గా మనం శరీరాల గురించి మాట్లాడుతుంటాం. అలాగా ఆస్ట్రల్ బాడీ, ఇప్పుడు ఎవరో ఒకతను సరి అయిన అటెన్షన్ తో వినకపోతే he is in astral body or he is in astral consciousness అంటాం. అంటే వాడు నిద్రపోతున్నాడు అని ఇంకో రకంగా చెప్పడం. కాబట్టి ఆ మాటలని సరైన అర్థంతో వాడటం లేదు అని చెబుతున్నారు. కాన్షియస్నెస్ ఇన్ ఎ బాడీ, కాన్షియస్ ఎన్సోలింగ్ ఎ బాడీ అండ్ ది లైక్. అలాంటి మాటలు మనము వాడుతున్నాము. కాబట్టి హెచ్చరిక చేస్తున్నాను. ఆ హెచ్చరిక మీకు తగు మాత్రంలో మీకు మేలు చేస్తుందని అనుకుంటున్నాను అంటున్నారు. The student is a little apt to figure consciousness as a kind of rarefied gas enclosed in a material receptacle. The student is little apt to figure consciousness as a kind of rarefied gas enclosed in a material receptacle. So విద్యార్థి అయితే తెలుసుకొని కోరే వ్యక్తి ఎవరైతే ఈ విషయాల్ని చదువుకుందాం, అధ్యయనం చేసుకుందాం అనే వ్యక్తికి ఇలా అనిపించవచ్చు, ఈజ్ లిటిల్ యాప్ట్ టు ఫిగర్ కాన్షియస్నెస్. ఇలా అర్థం చేసుకోవచ్చు, ఇతను అలా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అంటున్నారు. ఏమిటది? యాజ్ అ కైండ్ ఆఫ్ రేరిఫైడ్ గ్యాస్. ఒక వాయు పదార్థం ఉంది, చాలా అరుదైన వాయు పదార్థముగా ఉంది.
అలాంటి అరుదైన వాయు పదార్థము ఒక పదార్థపు పాత్రలో ఇమిడి ఉన్నది. మెటీరియల్ రిసెప్టికల్ అంటే దానికి ఒక పాత్ర లేకపోతే ఒక గిన్నె లాంటిది, అలాంటిది. సో ద స్టూడెంట్ ఈజ్ ఎ లిటిల్ యాప్ట్ టు ఫిగర్ కాన్షియస్నెస్ ని ఇలా అర్థం చేసుకుంటాడు. ఎలా అర్థం చేసుకుంటాడు? యాజ్ అ కైండ్ ఆఫ్ రేరిఫైడ్ గ్యాస్. రేరిఫైడ్ అంటే మనం దానికి ఆపాదించాం అది రేర్ అని, చాలా అరుదైనది అని. బట్ నిజానికి అది ప్రతి చోట ఉంది, ప్రతి అణువులోనూ ఉంది. బట్ మనం దాన్ని అర్థం చేసుకోవడం తప్పుగా అర్థం చేసుకొని అది అరుదైన అసామాన్యమైన ఒక వాయు పదార్థము, అది పదార్థపు పాత్రలో ఇమిడి ఉన్నది, దాంట్లో భాగంగా అయి ఉన్నది. ఎ కైండ్ ఆఫ్ బాటిల్ అంటే ఒక సీసాలో ఇమిడ్చినట్టు, ఒక గ్యాస్ ని ఒక సీసాలో ఇమిడ్చినట్టు. ఈ గ్యాస్ ఏమిటి? అంత ప్రాచుర్యమైన గ్యాస్ కాదు, చాలా రేర్ గ్యాస్. రేర్ అంటే ప్రాచుర్యము లేనిది, మనకంతగా పరిచయము లేనిది. అలాంటి గ్యాసు ఈ పదార్థపు పాత్రలో ఉంది. ఎ కైండ్ ఆఫ్ బాటిల్, లేకపోతే ఒక సీసాలో ఇమిడింది అని అనుకుంటాడు విద్యార్థి అని చెబుతున్నారు. ఇఫ్ యూ విల్ థింక్ కేర్ఫుల్లీ, he will realize that the resistant surface of the body, if he will think carefully, he will realize that the resistant surface of the body is but a logic thought form. If he will think carefully, he will realize that the resistant surface of the body is but a logic thought form, and it is there because thought is there. ఈ థాట్ అనేది ఇట్ ఈస్ ఇన్ ఇటాలిక్స్. అంటే ఎవరి థాట్? భగవంతుడి థాట్, భగవంతుడి సంకల్పం అది ఉంది కాబట్టి అలా మనకి అర్థం అవుతోంది అని చెబుతున్నారు. కాబట్టి ఇఫ్ యూ విల్ థింక్ కేర్ఫుల్లీ, ఈ స్టూడెంట్ గనక చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆలోచిస్తే అతనికి అర్థం అవుతుంది. హీ విల్ రియలైజ్ దట్ ద రెసిస్టెంట్ సర్ఫేస్, ఏ ఉపరితలం అయితే ఈ చైతన్యం ఇమడడానికి కొద్దిగా విరుద్ధత చూపిస్తోందో అది కూడా రెసిస్ట్ చేస్తోంది. సర్ఫేస్ అంటే పదార్థం యొక్క సర్ఫేస్ అంత ఈజీగా దీన్ని ఇముడ్చుకోవట్లా, కొద్దిగా దానికి రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి రెసిస్టెంట్ సర్ఫేస్ ద బాడీ ఈజ్ బట్ ఎ లోగిక్ థాట్ ఫామ్. ఈ పదార్థముతో చేయబడిన ఈ ఉపరితలం ఉన్న ఇది కూడా, ఈ పదార్థము కూడా ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడింది? భగవత్ సంకల్పం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక రూపమే. కాబట్టి ప్రతిదీ ఆయన రూపమే, ప్రతిదీ ఆయన సృష్టే. చైతన్యము వచ్చి ఒక పాత్రలో ఇమిడింది, ఒక బాటిల్లో ఇమిడింది. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే స్టూడెంట్కి ఏమర్థం అవుతుంది? ఇలా అనుకుంటున్నాడు, తరచు ఇలా అనుకుంటున్నాడు, ఇలా తప్పుగా అనుకుంటున్నాడు. అలా కాకుండా జాగ్రత్తగా అతను కనుక ఆలోచిస్తే అతనికి ఏమర్థం అవుతుంది? ఈ ఉపరితలము ఉన్న పదార్థపు ఉపరితలం ఉన్న ఈ పదార్థంలో కొంత ఆ చైతన్యాన్ని చేర్చకుండా ఉండే తనం ఒకటి ఉంది. అలా ఉన్నా కూడా ఆ పదార్థాన్ని కూడా తయారు చేసిందో అతను సృష్టించిందో ఈ భగవత్ శక్తియే, భగవత్ సంకల్పమే అని చెబుతున్నారు. అండ్ ఇట్ ఈస్ దేర్ బికాస్ థాట్ ఈస్ దేర్. ఎందుకుంది ఆ ఫామ్ అక్కడ? ఎందుకుంది ఆ ఫామ్ ఉంది అంటే భగవత్ సంకల్పము అక్కడ ఉంది కాబట్టి. భగవత్ సంకల్పం ద్వారా ఆ పదార్థపు తొడుగో, ఆ పదార్థపు పాత్రో అక్కడ ఏర్పడాలి కాబట్టి అక్కడ ఏర్పడింది. ఇది బాగా అర్థం చేసుకోవాలి, ఆలోచిస్తే ఇది అర్థం అవుతుంది అని చెబుతున్నారు. కాబట్టి క్యాజువల్ గా కాన్షియస్నెస్ ఇన్ ఎ బాడీ, కాన్షియస్నెస్ ఎన్సోలింగ్ ఎ బాడీ, ఇలాంటి మాటలు చాలా మాటికి వాడుతూ ఉంటాము. దీనికి మీకు పనికొచ్చే ఒక సూచన ఇస్తున్నాను, ఒక హెచ్చరిక చేస్తున్నాను అని చెప్పారు. చెప్పి స్టూడెంట్ జనరల్ గా విద్యార్థి తెలుసుకునేవాడు కొన్ని తప్పులు చేస్తున్నాడు ఈ అర్థం చేసుకోవడంలో, ఈ కాన్షియస్నెస్ ని అర్థం చేసుకోవడంలో. కాబట్టి దాన్ని ఏమనుకుంటున్నాడంటే ఒక
ప్రాచుర్యము లేని అరుదైన వాయు పదార్థము. అది ఒక పాత్రలో ఇమిడింది, పదార్థపు పాత్రలో ఇమిడి ఉన్నది, అలాగే ఒక బాటిల్లో ఇమిడి ఉంది అని అనుకుంటున్నాడు. అది తప్పుడు అవగాహన. అతను కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే అతనికి ఏమర్థం అవుతుందంటే, ఏదైతే కొద్దిగా పదార్థములో ఈ కాన్షియస్నెస్ ని తీసుకోవడానికి కొంత సంసిద్ధత లేకుండా ఉన్న ఒక పదార్థ రూపం ఉందో అది కూడా భగవంతుడు ఏర్పరిచిన రూపమే. లోగిక్ థాట్ ఫామ్ భగవంతుడి సంకల్పము ద్వారా ఏర్పడిన రూపమే. అండ్ ఈస్ దేర్ బికాస్ థాట్ ఈస్ దేర్. ఈ థాట్ అనే మాట ఇటాలిక్స్ లో ఉంది, అంటే ఇది భగవంతుని సంకల్పము, భగవంతుని థాట్, అందుకని ఆ రూపం అక్కడ ఉంది అని చెబుతున్నారు. కాబట్టి మనం తరచూ శరీరంలో ఉన్న చేతనావస్థ లేక చైతన్యం గురించి చాలా సార్లు మాట్లాడుతున్నాం. అలాగే శరీరంలో లేక శరీరం మీద కప్పబడిన చైతన్యం గురించి, ఇలాగే ఇతర సంబంధిత మాటలు కూడా మాట్లాడుతున్నాము. నేను ఒక హెచ్చరిక చేద్దాం అనుకుంటున్నాను అని యానీ బెసెంట్ గారు అంటున్నారు. ఈ హెచ్చరిక మీకు పనిచేస్తుంది, మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అని చెబుతున్నారు. నేర్చుకునే లేక అధ్యయనం చేసే విద్యార్థి ఈ చైతన్యం అనే దానిని అర్థం చేసుకునే క్రమంలో ఒక చిన్న తప్పు చేస్తున్నాడు. చైతన్యము అరుదుగా ప్రాచుర్యము పొందని ఒక వాయు పదార్థంగా అనుకుంటున్నాడు. దానికి ఒక పదార్థముతో చేయబడిన ఒక పాత్ర లాంటి దాంట్లో అది ఇముడుతోంది అనుకుంటున్నాడు, లేకపోతే ఒక సీసాలో అది ఇముడుతోంది అని ఊహించుకోవడం జరుగుతోందేమో. ఇది తప్పు అంటున్నారు. జాగ్రత్తగా ఆలోచిస్తే అతనికి ఒక విషయం అర్థం అవ్వాలి. శరీరానికి ఉండే ఉపరితలము, సర్ఫేస్, దానికి ఉండే విశేషమైన గుణం ఒకటి ఉంది. ప్రతిదానిని వెంటనే స్వీకరించకుండా నిరోధించే గుణం ఉంది. ఇలాంటి ఏర్పాటు చేసిన రూపం కూడా, ఈ పదార్థంతో కూడిన రూపం కూడా భగవంతుని శక్తి వల్లనే రూపం ఇవ్వబడింది. భగవంతుని శక్తి వల్లనే, భగవంతుని ఆలోచన శక్తి వల్లనే, భగవంతుని సంకల్ప శక్తి వల్లనే ఆ పదార్థానికి ఆ రూపం ఏర్పడింది. కాబట్టి శరీరము పదార్థముతో చేయబడి ఉండడం చేత, శరీరము పదార్థంతో చేయబడి ఉండడం చేత ఈజీగా ఆ చైతన్యాన్ని రిసీవ్ చేసుకునే ఒక పరిస్థితి లేకుండా ఉండడం జరుగుతోంది. ఈ ఆలోచన లేక ఈ సంకల్పము భగవత్ శక్తి ద్వారా నిర్మింపబడినదే, లేకపోతే రూపొందింపబడినదే. ఆలోచన సంకల్పం ఉంది కాబట్టి ఆ ఉనికిని, ఈ శరీర ఉనికిని మనకు అది సూచిస్తోంది. భగవత్తత్వం యొక్క ఆలోచన అది, భగవత్తత్వం యొక్క సంకల్ప శక్తి అది అని చెప్పారు. సో అందుకని అలా ఆలోచిస్తే, అలా మనం గుర్తు చేసుకుంటే సరి అయిన అవగాహనలో మనం ఉంటాము అని చెప్తున్నారు. Then consciousness appears as conscious entities. Consciousness appears as conscious entities because the logos thinks such separations, thinks the enclosing walls, makes such thought limitations. What is the sentence? Consciousness appears as conscious entities because the logos, Parabrahmamu, thinks such separations, thinks the enclosing walls, makes such thought limitations. So, Bhagavat Tattvamu, Parabrahma Tattvamu, విడివిడి చైతన్యముతో కూడిన భాగాలను జీవులని సృష్టించినందువల్ల చైతన్యం ఇలా ఇన్ని రూపాలలో దర్శనమిస్తోంది. కాన్షియస్నెస్ అపియర్స్ as కాన్షియస్ ఎంటిటీస్. లోగస్ అనే మాట తర్వాత వచ్చింది, బట్ నేను ముందర వాడుతున్నాను. భగవత్ తత్వము లేకపోతే పరబ్రహ్మ తత్వము విడివిడి చైతన్యములతో కూడిన భాగాలను లేక జీవులను సృష్టించినందువల్ల చైతన్యము ఇలా ఇన్ని రూపాలలో మనకి దర్శనమిస్తోంది. కాదు, ఇంకా ఏం చేశాడు ఆయన? లోగస్ థింగ్స్ సచ్ సెపరేషన్స్. ఆ పరబ్రహ్మ తత్వము ఇలా విడదీయాలి ఒక రూపాన్ని ఇంకో రూపాన్ని సంకల్పించాడు. అలాగే థింగ్స్ ద ఎన్క్లోజింగ్ వాల్స్,
ఒక రూపానికి ఇంకో రూపానికి మధ్య విడగొట్టడానికి ఒక గోడల లాంటివి కూడా నిర్మించాడు. వాల్స్ అంటే నిజంగా వాల్స్ అని అర్థం చేసుకోకుండా ఆ రెండు రూపాలకి మధ్య ఉన్న అంతరం అది కూడా ఆయనే సృష్టించాడు. అలాగే మేక్స్ సచ్ థాట్ లిమిటేషన్స్, అలాగే పరిమితులను కూడా తన సంకల్పం ద్వారానే ఏర్పరిచాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి? పరబ్రహ్మ ఆయన అనుకుంటున్నాడు కాబట్టి, ఆయన సంకల్పిస్తున్నాడు కాబట్టి విడివిడి రూపాలు కనిపిస్తున్నాయి. విడివిడి రూపాలలో ఉన్న చేతనత్వం ఉన్న రూపాలు జీవాలు కనిపిస్తున్నాయి. ఈ విడగొట్టడం కూడా ఆయన సంకల్పమే. అలాగే ఒకదానికి ఇంకోదానికి మధ్యలో డిస్టెన్స్ క్రియేట్ చేయడానికి కోసం ఏర్పాటు చేసిన అంతరము లేకపోతే గోడలు కూడా ఆయన సృష్టి. అలాగే ఎంత పరిమితిలో దీన్ని పెట్టాలి, ఎంత పరిమితిలో ఈ కాన్షియస్నెస్ ని ఆ రూపంలో చేర్చాలి అనేది కూడా ఆయన సంకల్ప శక్తి. ఇది మనం పట్టుకోవాలి అని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. సో భగవత్తత్వము లేక పరబ్రహ్మతత్వము విడివిడి చైతన్యముతో కూడిన భాగాలను జీవులను సృష్టించినందువల్ల చైతన్యం ఇలా ఇన్ని రూపాలలో మనకి దర్శనమిస్తోంది. ఆ పరబ్రహ్మతత్వం ద్వారానే ఎంత మేరకు అంటే ఎంత విస్తరించాలి, ఎంత ఉండాలి ఒక రూపంలో అనేది కూడా ఆయనే డిసైడ్ చేస్తున్నాడు. భగవతత్వమే డిసైడ్ చేస్తుంది, పరబ్రహ్మతత్వమే డిసైడ్ చేస్తుంది, అతని సంకల్పమే నిర్ధారిస్తోంది. ఈ చైతన్యం ఎంత మేరకు విస్తరించాలి, ఎంత పరిమితిలో ఎంత పరిధిలో విస్తరించాలి, ఎటువంటి పరిమితి సూచించే గోడలు కలిగి ఉండాలి, ఒక రూపానికి ఇంకో రూపానికి అంతరం ఎలా కలిగి ఉండాలి, ఎలా డిఫరెన్షియేషన్ ఉండాలి, ఇవన్నీ కూడా నిర్ణయించేది ఆ పరబ్రహ్మతత్వమే. కాబట్టి ఆ పరబ్రహ్మతత్వమే వీటికన్నిటికీ కారణము అని చెప్తున్నారు. లిమిటేషన్స్ కి ఆయనే కారణము. ఒకదానికి ఒక రూపానికి ఇంకో రూపానికి విడిగా ఏర్పరచడానికి కూడా ఆయన సంకల్పమే కారణము. అలాగే ఎంత మేరకు ఆ కాన్షియస్నెస్ ఆ జీవిలో విస్తరించాలి, ఎంత మేరకు ఉండాలి అనేది కూడా ఆయన సంకల్పమే. ఇవన్నీ కూడా ఆయన సంకల్పమే అని చెప్పారు. అండ్ దీస్ థాట్స్ ఆఫ్ ద లోగస్ are due to his unity with the universal self. These thoughts of the Logos are due to his unity with the universal self and are but a repetition within the area of a particular universe of the will to multiply. And these thoughts of the Logos are due to his unity with the universal self and are but a repetition within the area of a particular universe or the will to multiply. And these thoughts of the Logos are due to his unity with the universal self and are but a repetition within the area of a particular universe or the will to multiply. Will అనేది క్యాపిటల్ లెటర్ తో ఉంది. కాబట్టి భగవత్ తత్వము పరబ్రహ్మతత్వం యొక్క సంకల్పాలు ఎందుకు పరిణమిస్తున్నాయి అంటే ఆ అఖండమైన శ్వేతతో భగవతత్వం కలిసిపోయి మిళితమైనందువల్ల. ఒక్కొక్క విశ్వంలో ఒక్కొక్క ప్రదేశంలో ఇవి మళ్ళీ పుడుతున్నాయి, ఏర్పడుతున్నాయి. ఎందుకంటే భగవదిచ్ఛ తనని తాను అనేక రూపాల్లో చూసుకోవడానికి వీలుగా ఒకటి పెక్కు రూపాలుగా గుణించుకొని పెంచుకొని కనిపిస్తున్నందువల్ల. And the thoughts of the Logos are due to his unity with the universal self. Universal self లో U కూడా క్యాపిటల్, SELF లో అంతా క్యాపిటల్, SELF ఆల్ బిగ్ లెటర్స్ అంటే ఆ పరబ్రహ్మతత్వం. కాబట్టి and these thoughts of the Logos are due to his unity with the universal self and are but a repetition within the area of a particular universe or the will to multiply. So ఈ ఏర్పాటు చేస్తున్న భగవత్ సంకల్పం ఏదైతే ఉందో అఖండమైన శ్వేతలో ఈ భగవతత్వం కలిసిపోయి మిళితమై ఉన్నందువల్ల, దాంతో ఏకీకృతమై ఉన్నందువల్ల ఒక్కొక్క విశ్వంలో ఒక్కొక్క ప్రదేశంలో ఈ రూపాలు మళ్ళీ ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇది భగవదిచ్ఛలో భాగము. భగవదిచ్ఛ ఏమిటి? తనని తాను భగవత్ పరబ్రహ్మ తనని తాను అనేక రూపాలలో చూసుకోవడానికి వీలుగా ఒక్కటి పెక్కు రూపాలుగా గుణించుకొని మల్టిప్లై
అంటే ఒకటి ఇంకోటి రావడం, రెండు మెల్లిగా అరిథమెటికల్ ప్రోగ్రెషన్ లో కావడం కాదు, మల్టిప్లై అవుతున్నాయి. కాబట్టి అనేక రూపాల్లో చూసుకోవడానికి వీలుగా ఒక్కటి పెక్కు రూపాలుగా గుణించుకొని పెంచుకొని కనిపిస్తున్నందువల్ల విల్ టు మల్టిప్లై, ఆ విల్ కూడా క్యాపిటల్, భగవదిచ్ఛ వల్ల ఇది జరుగుతోంది. ప్రపంచంలో ఉండే అఖండమైన భగవతత్వంలో ఈ సృష్టి చేసిన తత్వం యొక్క, అంటే మూడవ అంశ యొక్క తత్వం యొక్క విధానాలన్నీ ఏకీకృతమైనందువల్ల మళ్ళీ విశ్వాలలో ఈ రూపాలు ఏర్పడుతున్నాయి. ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఆ అఖండమైన భగవతత్వంలో ఒక భగవదీచ్ఛ ఉన్నది. అది తనని తాను అనేక రూపాలలో చూసుకోవడానికి వీలుగా ఒక్కటి పెక్కు రూపాలుగా గుణించుకొని పెంచుకొని కనిపిస్తున్నందువల్ల. సరే, దెన్ నెక్స్ట్ వి మూవ్. A careful dwelling in mind, a careful dwelling in mind on the distinctions above traced, a careful dwelling in mind on the distinctions above traced between absolute consciousness, universal consciousness, and individual consciousness will prevent the student from asking the questions so often heard. అక్కడ సెమికోలన్ ఉంది, అక్కడ ఆపుదాం. A careful dwelling in mind on the distinctions above traced between absolute consciousness, universal consciousness, and individual consciousness will prevent the student from asking the questions so often heard. So, జాగ్రత్తగా పైన చెప్పిన తేడాలను గమనిస్తే, దేంట్లో తేడాలని బాగా ఆలోచించి ఏర్పరచుకోవాలి, తేడాలు తెలుసుకోవాలి, అంతరం మనకు అర్థం అవ్వాలి అంటున్నారు. వాళ్ళ దగ్గర మ్యూట్ చేసుకున్నారేమో. లేదు, మ్యూట్ చేసుకోవడం కాదు, వాళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ బాగుండలేని కారణమున అదే కారణము. అయితే ఈ మెసేజ్ పట్ అని పెట్టేటప్పటికి ఏమవుతోందంటే దృష్టి దాని మీద పడిపోతోంది. ఈ సబ్జెక్ట్ ఏమో కొద్దిగా వెనకబడుతోంది. ఇది కొద్దిగా గమనించి, ఒకవేళ అది అక్కర్లేకపోతే వాళ్ళు బాధపడుతుంటే బాధే నిజంగాను. తర్వాత ఒకవేళ రికార్డింగ్ లో తెలుసుకోవడం ఒక పద్ధతి, లేకపోతే ఏదైనా పద్ధతి చదువుకోవడం, మళ్ళీ పుస్తకం దగ్గర పెట్టుకుని చదువుకోవడం ఇంకో పద్ధతి. అసలైన పద్ధతి అది చేస్తే బాగుంటుందేమో. ఈ మెసేజెస్ పెట్టినందువల్ల కొంత డిస్టర్బెన్స్ నాకు కలుగుతుంది అని విన్నవించుకుంటున్నా. రైట్. A careful dwelling in mind on the distinctions above traced between absolute consciousness, universal consciousness, and individual consciousness will prevent the student from asking the question so often heard. Why is there any universe? Other question. Why does all consciousness limit itself? That's inko question. Why should the perfect become the imperfect? That's inko question. All power becomes powerless. Why? That's inko question. And tarvata, God becomes the mineral, the brute, the man. ఇది ఇంకో క్వశ్చన్. కాబట్టి ఇలా క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి స్టూడెంట్ కి. కాబట్టి అతను కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి ఈ మూడిటి మధ్య తేడా అని చెబుతున్నారు. ఏమిటిది? సంపూర్ణమైన సమగ్రమైన చైతన్యం, అబ్సల్యూట్ కాన్షియస్నెస్, సమగ్రమైన సంపూర్ణమైన చైతన్యం. ఇది మూడు అంశాలుగా విభజించబడిన పైన ఉన్న శక్తి యొక్క చైతన్యం. మనం మూడుగా మనం అనుకుంటున్నాం, సృష్టి చేసేది, సంరక్షించేది, లయం చేసేది. వీటికి డెఫినెట్ గా చైతన్యం ఉంది. ఈ చైతన్యం కన్నా ఇంకా ఎక్కువ చైతన్యం, అబ్సల్యూట్ కాన్షియస్నెస్. ఎక్కడ దాంట్లో కొద్ది కూడా తరుగు చేయలేని, తీసేయలేని ఒక చైతన్య అవస్థ పరబ్రహ్మ అవస్థకు ఉంది, పరబ్రహ్మానికి ఉంది. కాబట్టి ఈ సంపూర్ణమైన సమగ్రమైన చైతన్యం ఏమిటో అర్థం చేసుకోవాలి. అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అంటే ఏమిటో అట్లీస్ట్ మనం మన ఇమాజినేషన్ అక్కడ దాకా పంపించి అర్థం చేసుకోవాలి. అదొకటి అంటున్నారు. తర్వాత యూనివర్సల్ కాన్షియస్నెస్. ఈ విశ్వం పుట్టింది, విశ్వానికి ఒక కాన్షియస్నెస్ ఉంది. విశ్వం పుట్టింది, విశ్వానికి ఒక చైతన్యత్వం ఉంది. అది ఏమిటి? అది రెండోది. మూడోది ఇండివిజువల్ కాన్షియస్నెస్. అంటే ఒక జీవి ఈ విశ్వంలో పుట్టింది,
లేకపోతే ఒక ప్రాణి ఈ విశ్వంలో పుట్టింది, దానికి కలిగిన చైతన్యం ఏమిటి? కాబట్టి ఈ మూడు బాగా అర్థం చేసుకోవాలి, ఈ తేడాలను బాగా గుర్తించాలి స్టూడెంట్ ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వాళ్ళు. కాబట్టి అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ఒకటి ఉంది. అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ద్వారా సృష్టి జరిగినప్పుడు ఒక యూనివర్స్ లో, ఒక విశ్వంలో సృష్టి జరిగింది. ఆ విశ్వానికి కొంత చైతన్యం ఉంది. అలాగే ఆ విశ్వంలో పుట్టిన జీవులకి, పుట్టిన ప్రాణులకి, లేకపోతే బీయింగ్స్, స్మాల్ బీ, అన్ని ప్రాణకోటిలో ఉండే సమస్త జీవులకి కూడా చైతన్యం ఉంది. మన కంటకి కనపడని వాటిలో కూడా చైతన్యం ఉంది. కాబట్టి ఈ మూడు సంపూర్ణమైన సమగ్రమైన చైతన్యము, అబ్సల్యూట్ కాన్షియస్నెస్, విశ్వానికి సంబంధించిన చైతన్యము, యూనివర్సల్ కాన్షియస్నెస్, అలాగే ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే ఒక జీవికి, విశ్వంలో ఉన్న ఒక ప్రాణికి కలిగిన చైతన్యం. ఇవి ఈ పై విషయాలకున్న వాటికున్న తేడా, అంతరం అర్థమైతే విద్యార్థికి వచ్చే సందేహాలు ప్రశ్నలుగా మారకుండా ఉండడానికి ఆస్కారం ఉంది అని అంటున్నారు ఆమె. సందేహాలనే ప్రశ్నలుగా మారతాయి. ఏమిటి? విశ్వం ఎందుకు ఉంది అనేది ఒక ప్రశ్న. సంపూర్ణమైన చైతన్యము ఎందుకు పరిమితులను విధించుకుంటోంది, ఇది రెండవ ప్రశ్న. పరిపూర్ణతతో ఉన్న చైతన్యము పరిపూర్ణత లేనిదిగా, అసంపూర్ణతతో ఎందుకు మారుతోంది, అయితే ఇంపర్ఫెక్ట్ గా ఎందుకు మారుతోంది? పరిపూర్ణతతో ఉన్నప్పుడు దాంట్లో ఏమి డిఫెక్ట్స్ లేవు, ఇంపర్ఫెక్ట్ గా వచ్చినప్పుడు డిఫెక్ట్స్ వస్తున్నాయి, ఎందుకు అలా మారుతోంది అనేది క్వశ్చన్స్. సో వై ఈస్ దేర్ ఎనీ యూనివర్స్, ఎందుకు అసలు విశ్వం ఎందుకు నిర్మింపబడింది? వై డస్ ఆల్ కాన్షియస్నెస్ లిమిట్ ఇట్ సెల్ఫ్? ఈ ఆల్ కాన్షియస్నెస్ అంటే ఆ పైన ఉన్న భగవతత్వం యొక్క కాన్షియస్నెస్ ఎందుకు పరిమితికి లోనవుతోంది? ఈ మూడు అంశాల పైన ఉన్న ఆల్ కాన్షియస్నెస్, ఆ సంపూర్ణ సమగ్రమైన చైతన్యము ఎందుకు చిన్న చిన్న వాటిలోకి ఇముడుతోంది? ఎందుకు లిమిట్ ఇట్ సెల్ఫ్, ఎందుకు చిన్న చిన్న వాటిలోకి ఇముడుతోంది? వై షుడ్ ద పర్ఫెక్ట్ బికమ్ ది ఇంపర్ఫెక్ట్? సమగ్రంగా సంపూర్ణంగా ఉన్నది ఎందుకు ఇంపర్ఫెక్ట్ గా తయారవుతుంది? ఎందుకు ఇంపర్ఫెక్ట్ గా అవుతుంది అంటే పైనుంచి కిందికి దిగినప్పుడు ఇంపర్ఫెక్షన్ ఏమైనా తోడవుతున్నాయేమో అని డౌట్ విద్యార్థికి. ఆల్ పవర్, ఈ ఆల్ కూడా పైన భగవత్ పరబ్రహ్మం యొక్క పవర్. ఆల్ పవర్ బికమ్ ది పవర్లెస్. సో ఆ భగవతత్వానికి ఉండే శక్తి అంతా కూడా శక్తి లేనిదిగా ఎందుకు పరిణమిస్తోంది? ఆల్ పవర్ బికమ్ ద పవర్లెస్ ఎందుకు అవుతోంది? God becomes the mineral, the brute, the man. So భగవంతుడు మొట్టమొదట మినరల్ కన్నా కూడా కింద కూడా ఎలిమెంటరీ కింగ్డమ్స్ ఉన్నాయి, దాని గురించి ఇక్కడ ఈవిడ రాయలేదు, బట్ డెఫినెట్ గా అవి కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఆవిడ ఏం రాసిందంటే మినరల్లోకి ఎందుకు మారుతున్నాడు, ఇది ప్రశ్న, విద్యార్థికి వచ్చే ప్రశ్న. గాడ్ బికమ్ ద మినరల్లోకి చేరాడు భగవంతుడు, అలాగే యానిమల్లోకి చేరాడు, యానిమల్ ముందర వృక్ష జాతిలో చేరాడు, అలాగే మనుషులో చేరాడు. ఎందుకు అని క్వశ్చన్స్ చేస్తున్నట్ల క్వశ్చన్స్, సందేహాలన్నీ ప్రశ్నలుగా మారిపోయాయి అని. ఎందుకంటే సంపూర్ణంగా నాకు సమగ్రమైన అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అంటే ఏమిటో అర్థం కాలేదు, విశ్వానికి సంబంధించిన కాన్షియస్నెస్ అంటే అర్థం కాలేదు, అలాగే ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే ఏమిటో అర్థం కాలేదు. కాబట్టి God becomes the mineral, the brute, the man. ఎందుకు అని ప్రశ్నలు. In this form, the question is unanswerable. ఈ రూపంలో, ఈ క్వశ్చన్స్ ఆయన వేసిన విధానంలో ఈ క్వశ్చన్స్ ని అంత ఈజీగా సమాధానం ఇవ్వలేము. In this form, the question is unanswerable. సమాధానం లేని ప్రశ్నలు ఇవి ఈ రూపంలో ప్రశ్నలు కనుక వస్తే. ఫార్ ఇట్ ఈస్ ఫౌండెడ్ ఆన్ ఫాల్స్ ప్రెమిసెస్. ఒక ఆధారభూతమైన ఒక విషయము, సరైన ఆధారభూతమైన విషయం మీద ఆధారపడి ఏర్పాటు చేసిన లేకపోతే ప్రశ్నించిన ప్రశ్నలు కావు ఇవి. కాబట్టి దీనికి సరి అయిన ఆన్సర్లు వస్తాయని, ఆన్సర్ ఉందని అనుకోవడానికి వీల్లేదు. In this form, the question is unanswerable. వాటి పైన వేసిన క్వశ్చన్స్ అన్ని చదివాం కదా, ఆ క్వశ్చన్స్ అన్ని ఆ ఫామ్ లో, అతను అడిగిన విధానంలో ఆ ప్రశ్నలకి
సమాధానాలు లేవు. ఎందుకంటే ఈ సమాధానాలు అడిగే ఒక వ్యవస్థను దేని మీద ఏర్పాటు చేశాడంటే ఆధారభూతం సరిగ్గా ఉండాలి, ఆధారం సరిగ్గా ఉండాలి. అలా సరి అయిన ఆధారము లేని స్థానం మీద ఈ ప్రశ్నలన్నీ ఏర్పడ్డాయి కాబట్టి ఆన్సరబుల్ కాదు అని చెబుతున్నారు. ఇన్ దిస్ ఫార్మ్ ద క్వశ్చన్ ఈజ్ అన్ఆన్సరబుల్ ఫర్ ఇట్ ఈస్ ఫౌండెడ్ ఆన్ ఫాల్స్ ప్రెమిసెస్. అంటే ఆధారభూతమైన విషయాలు, సరి అయిన ఆధారభూతమైన విషయాల మీద ఈ ప్రశ్నలు రూపొందలేదు అని. రైట్. ద పర్ఫెక్ట్ ఈజ్ ది ఆల్. ఇది ఇంకో సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్, ద పర్ఫెక్ట్ ఈజ్ ది ఆల్. సో పట్టుకోవాల్సింది ఈ చైతన్యములో ఉండే స్టేజెస్ గురించి చెప్పింది ఆవిడ. ఇండివిజువల్, యూనివర్సల్, అబ్సల్యూట్. ఈ మూడు అర్థం అవ్వాలి. అప్పుడు పనికిరాని ప్రశ్నలు రావు. అంటే సందేహాలు పనికిరానివని కాదు. ఆవిడేమంటున్నారంటే సరి అయిన ఆధారభూతమైన విషయాల మీద ఆ ప్రశ్నలు ఏర్పడలేదు కాబట్టి సరి అయిన ప్రశ్నలు కాదేమో అంటోంది. కాబట్టి అలా భగవంతుడు లేక భగవత్ శక్తి ఎందుకు ఖనిజంలోకి, పశుజాతిలోకి, చివరికి మనిషిలోకి ఎందుకు ప్రవేశించింది, ఇలాంటి క్వశ్చన్స్ అలా వేశాడు కదా. ఎందుకు రూపాంతరం చెందుతున్నాడు, ఎందుకు చెందుతోంది అనేది ఈ రకమైన ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి కష్టము, ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ప్రశ్నలు సరి అయిన సిద్ధాంతమును ఆధారము చేసుకుని ఏర్పడిన ప్రశ్నలు కావు. రైట్. ఆల్ పవర్, ద పర్ఫెక్ట్ ఈజ్ ది ఆల్. ద పర్ఫెక్ట్ ఈజ్ ది ఆల్. సంపూర్ణత, సమగ్రతతో ఉన్నదే ఆల్. ఆల్, ALL అంతా కూడా క్యాపిటల్స్. పవర్, P క్యాపిటల్. కాబట్టి ద పర్ఫెక్ట్ ఈజ్ ది ఆల్. పర్ఫెక్ట్ గా ఉన్నది అంటే సంపూర్ణతతో ఉన్నది, సమగ్రంగా ఉన్నది. అదే అది ఆల్. అన్ని దాంట్లో ఇమిడి ఉన్నాయి. ఈ పర్ఫెక్ట్ వ్యవస్థలో అన్ని ఇమిడి ఉన్నాయి. ద పర్ఫెక్ట్ ఈజ్ ది ఆల్. ఈజ్ ది ఆల్, డెఫినెట్ ఆర్టికల్. ద పర్ఫెక్ట్ ఈజ్ ది ఆల్. సంపూర్ణత, సమగ్రతతో ఉన్నదే అది. ఆ సర్వమే టోటాలిటీ. ఆ సర్వమే టోటాలిటీ, ద సమ్ ఆఫ్ బీయింగ్. టోటాలిటీ అన్నీ కలిసినది కాబట్టి దాని టోటాలిటీ అంది. సో ఆ సర్వమే ఆ సర్వావస్థలకి ఆధారము. అన్నీ కలిసి అక్కడ ఉన్నాయి. అన్నీ కలిసి ఉన్న, అన్నీ తనలో ఇమిడి ఉన్న ఆ మహాశక్తి, ఆ మహత్తర వ్యవస్థే. అన్నీ కలిస్తే అదే భగవత్ శక్తి. ఎవరికి తోచినట్టు వాళ్ళు దీన్ని డిఫైన్ చేసుకోవచ్చేమో, బట్ ఆవిడ ప్రయత్నం చేసింది. ద పర్ఫెక్ట్ ఈజ్ ది ఆల్. చాలా గొప్ప లేడీ, బికాస్ షీ కెన్ సీ ఆల్ దిస్ with her clairvoyance. The perfect is the all, the totality, the sum of being. The sum of being. Being అంటే ఆ భగవతత్వము యొక్క పేరు, ఇంకో పేరు బీయింగ్. సమ్ ఆఫ్ బీయింగ్. అన్ని అతనిలో ఇమిడి ఉన్నాయి. దాని యొక్క సమగ్రత, దాని యొక్క సర్వము, సర్వావస్థలతో కూడిన ఆ తత్వము, అదే సంపూర్ణత, సమగ్రత కలిగిన అది భగవతత్వము అని చెబుతున్నారు. ద పర్ఫెక్ట్ ఈస్ ది ఆల్, ద టోటాలిటీ, ద సమ్ ఆఫ్ బీయింగ్. రైట్. నెక్స్ట్ లైన్. విత్ ఇన్ ఇట్స్ ఇన్ఫినిటీ as above said is everything contained. Within its infinity as above said is everything contained. అతని అనంత శక్తి, అనంతమైన వ్యాపించే విధానము, దీంట్లో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. విత్ ఇన్ ఇట్స్ ఇన్ఫినిటీ అనంతమైన ఒక శక్తి గలది, అలాగే అనంతంగా ప్రతి చోట వ్యాపించి ఉన్నది. విత్ ఇన్ ది ఇన్ఫినిటీ యాజ్ అబౌవ్ సెడ్, పైన చెప్పినట్టు, విత్ ఇన్ ది ఇన్ఫినిటీ ఈజ్ ఎవ్రీథింగ్ కంటైన్డ్. ప్రతిదీను దాంట్లోనే ఇమిడి ఉన్నది. ఎవ్రీ పొటెన్షియాలిటీ యాజ్ వెల్ యాజ్ యాక్చువాలిటీ. ఎవ్రీ పొటెన్షియాలిటీ అండ్ ఎవ్రీ యాక్చువాలిటీ. అంటే అంతశక్తిలో భాగం ఏమిటి? సర్వము దాంట్లో భాగం.
అనంతమైన శక్తిలో, అనంతంగా వ్యాపించి ఉన్న శక్తిలో సర్వము ఒదిగి ఉన్నాయి. ప్రతి జీవి కూడా వాస్తవికంగా కనపడేది, జీవించేది, పుట్టడానికి లేకపోతే సంభవించడానికి కావాల్సిన శక్తి ఆ అనంత శక్తిలో భాగం. ఒక జీవి పుట్టాలి అంటే ఆ జీవికి రావాల్సిన శక్తి అక్కడి నుంచే రావాలి. కాబట్టి పొటెన్షియల్ అంటే సంభవించేందుకు, ఒక రూపం ధరించి ఒక జీవిగా సంభవించేందుకు ఒక శక్తి ఆ అనంతమైన శక్తిలోంచే వస్తోంది. కాబట్టి ప్రతి జీవి వాస్తవికంగా యాక్చువల్ గా కనపడేది కూడా అదే. అలాగే ఇలా సంభవించడానికి ఒక అవకాశం ఉంది. ఆ సంభవ శక్తి కూడా అతనిలో భాగమే, ఆ పరమాత్ముడిలో భాగమే. అనంతమైన శక్తిలో పైన చెప్పినట్లు అన్నీ ఒదిగున్నాయి, అన్నీ ఇముడు, కంటైన్డ్ అంటే, కంటైనర్ అంటే పాత్ర, అన్ని దాంట్లో ఇముడి ఉన్నాయి. ప్రతి జీవి పాత్ర అని కాదు, ఆ వ్యవస్థలో ఆ పరమాత్మ తత్వంలో ఉన్నాయి అని. ప్రతి జీవి యాక్చువల్ గా, వాస్తవికంగా కనపడేది, జీవించేది కూడా అదే. అలాగే పుట్టడానికి కావలసిన, సంభవించడానికి కావలసిన శక్తి కూడా అనంత శక్తిలో భాగమే. కాబట్టి పుట్టబోయేది, పుట్టినది, యాక్చువల్ గా ఉన్నది, పుట్టడానికి ఆస్కారం ఉన్నది, ఈ రెండు కూడా ఆయనలో భాగమే. కాబట్టి పుట్టడానికి అవకాశం ఉన్నది కూడా అతనిలోంచే పుడుతుంది, పుట్టి జీవిస్తున్నది కూడా అతనిలోంచి పుట్టినదే అని చెబుతోంది అనమాట. రైట్. All that has been is, all that has been is, will be, can be, ever is in that fullness, that eternal. All that has been is, will be, can be, ever is in that fullness, that eternal. ఇది అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. చాలా ఆ అనంత శక్తిలోంచి పుట్టినది, పుట్టబోయేది, పుట్టడానికి అవకాశం ఉన్నది, పుట్టి జీవిస్తున్నది, ఆ ఏకతలోంచి, ఆ సంపూర్ణతలోంచి పుట్టినవే, శాశ్వత తత్వంలోంచి పుట్టినవే. ఈ ఎటర్నల్ అనేది కూడా, ఈ మాట ఎటర్నల్ అనే మాట అంతా కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉంది. శాశ్వత తత్వము ఎవరికి ఉంది అంటే ఆ పరబ్రహ్మ తత్వానికి శాశ్వత తత్వం ఉంది. కాబట్టి దాంట్లో నుంచి వచ్చింది. ఆల్ దట్ హ్యాస్ బీన్, ఇంతకు ముందే పుట్టి జీవిస్తున్నది, ఏదైతే పుట్టి జీవిస్తోందో, అలాగే విల్ బి, ఫ్యూచర్ లో పుట్టేది ఉందో, క్యాన్ బి, పుట్టడానికి సంభవం శక్తి ఉందో, ఎవర్ ఈజ్ దాట్ ఫుల్నెస్, దట్ ఎటర్నల్, ఆ అనంతంలోంచే, ఆ సంపూర్ణతలోంచే, ఆ శాశ్వతత్వంలోంచే ఇవన్నీ పుట్టాయి. కాబట్టి ఆ శాశ్వతత్వం, ఆ భగవతత్వం యొక్క ఒక గుణము, అట్రిబ్యూట్స్ లేకుండా ఉండే రూపం ఉంది అని అనుకుంటున్నాం. బట్ అర్థం చేసుకోవడానికి మనకి ఈ సుగుణాలు లేకపోతే గుణములు మనకు అవసరం. ఇవి లేకుండా అర్థం చేసుకునే విధానం ఒకటి ఉంది. ఎప్పుడు ఈ గుణాలకు అతీతంగా మన కాన్షియస్నెస్ కనుక చేరగలిగితే. బట్ ఈ గుణాలు ఎందుకు చెప్పారంటే అర్థం చేసుకోవడానికి వీలుగా. రైట్. ఆ ఏకతలోంచి, ఆ సంపూర్ణతలోంచి అన్నీ పుట్టాయి, ఆ శాశ్వతత్వంలోంచే అన్నీ పుట్టాయి, పుట్టి ఉన్నాయి, పుట్టబోతున్నాయి. తర్వాత ఓన్లీ ఇట్ సెల్ఫ్ నోస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఇట్స్ ఇన్ఫైనైట్ అన్ఇమాజినబుల్ వెల్త్ ఆఫ్ బీయింగ్. ఓన్లీ ఇట్ సెల్ఫ్ నోస్ ఇట్ సెల్ఫ్. ఇట్ సెల్ఫ్, మొదటి ఇట్ సెల్ఫ్, రెండో ఇట్ సెల్ఫ్ కూడా క్యాపిటలే. ఓన్లీ ఇట్ సెల్ఫ్ నోస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఇట్స్ ఇన్ఫైనైట్ అన్ఇమాజినబుల్ వెల్త్ ఆఫ్ బీయింగ్. ఒక విధంగా చెప్పాలంటే ఆ శక్తికి ఆసక్తే సాటి, తనకున్న లెక్కలేనంత, ఊహించలేనంత సంపద, శక్తి తనకి మాత్రమే తెలుసు, ఆ శక్తికి మాత్రమే తెలుసు. తన గురించి తనకే అవగాహన ఉంది. దానినే పరబ్రహ్మం అంటున్నాము, బీయింగ్ అంటున్నాము, ఆల్ నోయింగ్ అంటున్నాము, అన్నీ తెలిసిన సర్వజ్ఞత ఉన్న ఒక శక్తి అంటున్నాము. Right? Only itself knows itself in its infinite, unimaginable wealth of being, because it contains all pairs of opposites. Because it contains all pairs of opposites. సరే,
అన్ని ప్రాణాలకి మూలమైన ప్రాణము, అన్ని ప్రాణాలకి మూలమైన చైతన్యము, ఇవన్నీ కూడా ఆ బీయింగ్ లో, ఆ తత్వములో భాగాలు. సో ఆ శక్తికి ఆ శక్తే సాటి, ఇంకోటి ఏది దానికి దగ్గరికి రాలేదు. తనకున్న లెక్కలేనంత, ఊహించలేనంత సంపద శక్తి, ఆ దాటి వివరాలు తనకి మాత్రమే తెలుసు, అంటే పరబ్రహ్మకి మాత్రమే తెలుసు. తన గురించి తనకే అవగాహన ఉంది. ఆల్ నోయింగ్ అంటే అన్నీ తెలిసినవాడు. అన్ని ప్రాణాలకి మూలమైన ప్రాణము, మూలమైన చైతన్యము, శక్తి ఆయన దగ్గర ఉన్నాయి. అందుకనే మనకి ఆ మూడు మాటలు తరచూ వినిపిస్తుంటాయి చాలా చాలా గ్రంథాలలో. ఆమ్నీ పొటెంట్, ఆమ్నీ ప్రెసెంట్, ఆమ్నీసియంట్. ఆ భగవత్ తత్వానికి ఈ మూడు చెబుతూ ఉంటారు డిస్క్రైబ్ చేయడానికి. ఆమ్నీ పొటెంట్, ఆమ్నీ ప్రెసెంట్, ఆమ్నీసియంట్. ఆమ్నీ పొటెంట్ అంటే సర్వశక్తులు ఆయన దగ్గరే ఉన్నాయని. ఆయన దగ్గర లేని శక్తి అంటూ లేదు. సర్వశక్తివంతమైన వ్యవస్థ అది, సర్వతా వ్యాపించిన వ్యవస్థ అది, ఆర్ ఆ పరబ్రహ్మం. అలాగే సర్వజ్ఞత కలిగినది, సర్వము తెలిసినది. ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణగణములను వివరించేందుకు మనం వాడే మాటలు. ఆమ్నీ పొటెంట్, ఆమ్నీ ప్రెసెంట్, ఆమ్నీసియంట్. కాబట్టి మూలమైన ప్రాణము, మూలమైన శక్తి, మూలమైన చైతన్యము ఆ పరబ్రహ్మంలో ఉన్నదే. అది అబ్సల్యూట్, అది అబ్సల్యూట్. అది విశ్వంలోకి వచ్చేప్పటికి విశ్వం యొక్క చైతన్యము. ఇండివిజువల్ ప్రాణిలోకి వచ్చినప్పుడు ఆ ఇండివిజువల్ యొక్క చైతన్యము. ఇది తర్వాత ఇట్ కంటైన్స్ ఆల్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. ఈ సంపద ఏదైతే అన్ఇమాజినబుల్ వెల్త్ ఆఫ్ బీయింగ్, అతనికి ఉన్న సంపదలో ఇట్ కంటైన్స్ ఆల్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అండ్ ఈచ్ పేర్ ఇన్ అఫర్మింగ్ ఇట్ సెల్ఫ్ టు ది ఐ ఆఫ్ రీజన్ annihilates itself and vanishes. సో అన్ని ద్వంద్వములు ఆ శక్తిలోని భాగాలే. ప్రతి జంట అంటే ప్రతి ద్వంద్వముల యొక్క కలయిక, ప్రతి జంట ద్వంద్వముల యొక్క జంట, వాటి ఉనికిని అవి ధృవీకరిస్తున్నాయి. తార్కిక దృష్టితో చూసినప్పుడు, రీజన్ అంటే తార్కిక దృష్టితో చూసినప్పుడు అవి విడిపడి లేవు, నాశనం అయిపోతుంది, కనపడకుండా పోతున్నాయి. ద్వంద్వాలు కనపడకుండా పోతున్నాయి. ఎప్పుడు తార్కిక దృష్టితో గమనించినప్పుడు ఒకటే ఉంది, రెండు లేవు అనేది అర్థం అవుతోంది. కాబట్టి బికాస్ ఇట్ కంటైన్స్ all pairs of opposites and each pair in affirming itself through the eye of reason annihilates itself and vanishes. Annihilates అంటే నాశనము పొందుట, vanishes అంటే కనపడకుండా పోవుట. కాబట్టి ఇది ధృవీకరించేది రెండుగా ఉన్నానని చెప్పేది ఆ ద్వంద్వములే. అయితే తార్కిక దృష్టితో ఆ ద్వంద్వాలని కనుక పరీక్ష చేసినప్పుడు, పరికించినప్పుడు ఏమవుతోంది? ఆ దృష్టి వల్ల అది పటాపంచలైపోతోంది, కనపడకుండా పోతోంది, నాశనం అయిపోతోంది అని చెప్తున్నారు. ఇట్ సీమ్స్ ఎ వాయిడ్. అప్పుడు ఏమవుతోంది? ఈ రెండూ లేని స్థితిలో ఏముంది? ఇట్ సీమ్స్ ఎ వాయిడ్. ఒక శూన్యత ఆవరించి ఉన్నది. శూన్యతే ఇట్ సీమ్స్ ఎ వాయిడ్. ఆవరించి ఉంది కాదు, ఇట్ సీమ్స్ ఎ వాయిడ్. శూన్యతగా మిగిలి ఉంది, శూన్యతగా కనిపిస్తోంది. ఇట్ సీమ్స్ ఎ వాయిడ్. సో మనము తెలిసిన ప్రపంచం నుంచి తెలవని ప్రపంచం వైపు అడుగులు వేస్తున్నప్పుడు, లేకపోతే మన కాన్షియస్నెస్ ని తీసుకెళ్తున్నప్పుడు రూపాలు గీపాలన్నీ పడిపోతున్నాయి అనుకుందాం. యాజ్ వీఆర్ గోయింగ్ అప్, ప్రతిదీ మన కోరికలు, యాస్ట్రల్ బాడీలో ఇవన్నీ పడిపోతున్నాయి అనుకుందాం. లోయర్ మెంటల్ లో మనం అసలు జీవిస్తూ ఉంటాం. నాకు తెలుసు, ఇది నాకు తెలియదు అనే లేదు, నాకు అన్నీ తెలుసు. కాబట్టి అక్కడ నా గురించి నేను చాలా గొప్పగా అనుకుంటా. ఆ లోయర్ మెంటల్ స్టేట్ లో అది కూడా పడిపోయింది అనుకుందాం. లేకపోతే వీడు వేరు, నేను వేరు, అతను నా అంటే పడదు, నేనంటే అతనికి పడదు, ఇవన్నీ కూడా విడితనము, ఇవన్నీ కూడా పడిపోయాయి అనుకుందాం. స్థూలం పడిపోయింది, యాస్ట్రల్ పడిపోయింది, లోయర్ మెంటల్ పడిపోయింది. పడిపోయిన తర్వాత మిగిలేది, ఒకవేళ ఎవరైనా కాన్షియస్నెస్ ని పైకి తీసుకెళ్తే కనిపించేది ఈ వాయిడ్, శూన్యత, ఫార్మ్లెస్ శూన్యత, రూపము లేని శూన్యత. ఇట్ సీమ్స్ ఎ వాయిడ్ బట్ ఎండ్లెస్ యూనివర్సెస్ అరైజింగ్ ఇన్ ఇట్
proclaims it a plenum. సో ఈ వాయిడ్ లోంచి, ఈ శూన్యతలోంచి ఎండ్లెస్ యూనివర్సెస్, కౌంట్లెస్ యూనివర్సెస్, లెక్కలేనన్ని విశ్వములు పుట్టినాయి. పుట్టి మేము ఉన్నాయని ఉనికిని చాటుకున్నాయి. సో ఇది మనం ఈ శక్తిలోంచి ఉనికిని ధృవీకరిస్తున్నాయి. అంతేకాకుండా ఒక రకంగా ఇందాక మనకు అలవాటు అయిన, ఒకవేళ అలవాటు అయి ఉంటే తార్కిక దృష్టి ఉన్నవి రెండు కాదు ఒకటే అని కావాలంటే ఎవరికి వారు ఒకదాని దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే అద్వైతము అని ఎవరో చెప్పిన, శంకరాచార్యులు గారు ఇంకెవరెవరో చాలా మంది చెప్పారు, దాని దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఎవరికి వారు వెళ్ళొచ్చు. ఉన్నవి రెండు కాదు ఒకటే అని, ఒకటిలోంచి రెండు, రెండులోంచి ఇంకా బోల్డ్ ఎన్ని అలా ఏర్పడ్డాయని. కాబట్టి ఈ తార్కిక దృష్టి కనుక అలవాటు అవుతే, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసేస్తూ పైకి వెళ్ళగలిగితే మిగిలేది ఒకటే. అయితే మనం ఏం చేద్దామంటే మనం చదువుతున్న గ్రంథానికి పరిమితం అవుదాం. అద్వైతం అనే మాట పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోవద్దు. మనం ఒక శూన్యతతో కూడినదిగా కనిపిస్తోంది, వాయిడ్గా కనిపిస్తోంది. వాయిడ్ అంటే ఏమీ లేని స్థితి, శూన్యతతో ఉన్న స్థితి. అయితే శూన్యతలో శక్తి ఉంది, కాన్షియస్నెస్ అన్ని ఉన్నాయి, బట్ శూన్యతగా కనిపిస్తోంది, ఒక శూన్యతతో కూడిందిగా కనిపిస్తోంది. లెక్కలేనన్ని విశ్వాలు ఆ శూన్యతలోంచి పుడుతున్నాయి, అన్ని వ్యక్తీకరింపబడుతున్నాయి, ధృవీకరింపబడుతున్నాయి. ఏమిటి ఆ విశ్వాలు? అన్నిట్లోనూ, ప్రతి అణువులోనూ ఆ శక్తి నిండి ఉంది. అన్నిట్లోనూ, ప్రతి అణువులో కూడా ఆ శక్తి నిండి ఉన్నది. ప్లీనం అంటే అది, ఒక దాంట్లో ఆ శక్తి నిండి ఉండడం, అది ప్లీనం. కాబట్టి విశ్వాలన్నీ దాంట్లో పుట్టాయి, ఆ వాయిడ్ లోంచి పుట్టాయి. ప్రతి అణువులోనూ ఆ శక్తి ఇమిడి ఉంది. ఒకవేళ అణువుగా మళ్ళీ రూపాంతరం చెందుతూ కిందికి వస్తుంటే అక్కడ ఉన్న శక్తి ఏదైతే ఉందో అది ప్రతి దాంట్లోనూ చేర్చబడి ఉంది. దట్స్ వై ద సెంటెన్స్ ఈస్, ఇట్ సీమ్స్ ఎ వాయిడ్ ఫుల్ స్టాప్ బట్ ఎండ్లెస్ యూనివర్సెస్ అరైజింగ్ ఇన్ ఇట్ ప్రొక్లెయిమ్ ఇట్ ఎ ప్లీనం. ఇటు క్యాపిటలే, మళ్ళీ రెండో ఇటు కూడా క్యాపిటలే. యూనివర్సెస్ అరైజింగ్ ఇన్ ఇట్, దిస్ ఇట్ ఈస్ క్యాపిటల్. ప్రొక్లెయిమ్, అది తనంతట తానే వ్యక్తీకరించుకుంటోంది, తనంతట తానే ధృవీకరించుకుంటోంది. అలాగే ఇట్ ఎ ప్లీనం, దాంట్లోనే అన్ని ఇమిడి ఉన్నాయి, అంత శక్తులు, సర్వశక్తులు దాంట్లోనే ఇమిడి ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్. దెన్ దిస్ పర్ఫెక్ట్ నెవర్ బికమ్స్ ది ఇంపర్ఫెక్ట్. కాబట్టి ఈ సంపూర్ణత, ఈ పర్ఫెక్ట్నెస్ ఏదైతే ఉందో ఆ భగవతత్వానికి, మనం ఈ మూడు శక్తుల మీద ఉన్న భగవతత్వానికి, అది ఎప్పుడు ఇంపర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ నెవర్ బికమ్స్ ది ఇంపర్ఫెక్ట్, నెవర్. అది ఛాన్సే లేదు, ఎప్పటికీ కుదరదు. ఈ సంపూర్ణత, సమగ్రతతో ఉన్న భగవత్ పరబ్రహ్మ శక్తి అసంపూర్ణతగా ఎప్పటికీ మారదు. నెవర్, ఇట్ నెవర్ బికమ్స్ ది ఇంపర్ఫెక్ట్. కాబట్టి ఛాన్సే లేదు. ఇట్స్ ఆల్వేస్ పర్ఫెక్ట్, ఇట్స్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఇంపర్ఫెక్ట్ కి ఛాన్సే లేదు అని చెప్తున్నారు. ఇట్ నెవర్ బికమ్స్ ఇంపర్ఫెక్ట్. అయితే ఇట్ బికమ్స్ నథింగ్. అలా చెప్పిన తర్వాత ఇట్ బికమ్స్ నథింగ్. ఇట్ స్మాల్, బికమ్స్ ఇటాలిక్స్ లో ఉంది. అయితే ఈ పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ గా మారలేదు, కానీ ఏమీ కాకుండా అయితే అయిపోగలదు. అంటే ఏమీ మిగలకుండా అయితే అయిపోగలదు. అంటే అన్నిట్లోనూ, ప్రతి అణువులోనూ శక్తి నిండి ఉంది కాబట్టి సంపూర్ణతతో ఉంది, అసంపూర్ణతగా ఎప్పటికీ మారదు. అయితే ఏమీ లేని శూన్యత తత్వంగా మారడానికి మటుకు దానికి అవకాశం ఉంది. ఇంపర్ఫెక్ట్ గా ఉండదు. అయితే ఏమీ లేని స్థితి కూడా చేరుతుంది. ఎప్పుడు చేరుతుంది ఏమీ లేని స్థితి అంటే? అన్నీ వచ్చాయి, అన్నీ విత్డ్రా చేయబడ్డాయి, ఒక దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమీ లేని స్థితి. కాబట్టి శూన్యతగా మారడానికి అవకాశం ఉన్నది, ఇంకా ఏమీ లేనట్టుగా మార్పు చెందడానికి అవకాశం ఉంది. ఆ స్థితిలోంచే ఇట్ సీమ్స్ ఎ వాయిడ్ బట్ ఎండ్లెస్ యూనివర్సెస్ అరైజింగ్ in it proclaim it a plenum. The perfect never becomes the imperfect. It becomes nothing. It becomes italics లో ఉంది. అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆ పర్టికులర్ వర్డ్ కి.
ఇట్ బికమ్స్ నథింగ్. అంటే ఏమీ కాని తనానికి అది మారిపోగలదు. అంటే అన్ని విత్డ్రా చేసుకోగలదు. ఎంతైతే సృష్టి చేసిందో ఆ సృష్టి అంతా కూడా విత్డ్రా చేసుకోగలదు, లోపలికి ఇముడ్చుకోగలదు. ఇట్ యాజ్ ఆల్ స్పిరిట్ అండ్ మ్యాటర్. సరే, దీంట్లో ద్వంద్వాల గురించి వస్తుంది. ఆ ఇట్లో స్పిరిట్ మ్యాటర్ ఉన్నాయి. చైతన్యము పదార్థం దాంట్లో భాగాలు ఆ ఇట్లో. రైట్? ఇట్ అంటే అది అఖండమైన, అది శాశ్వతమైన, అది నాశనము లేనది, పర్ఫెక్ట్ గా ఉన్నది. దాంట్లో స్పిరిట్ అండ్ మ్యాటర్ ఉన్నాయి. అలాగే బలం బలహీనతలు ఉన్నాయి. బలం బలహీనత, స్పిరిట్ అండ్ మ్యాటర్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్, తెలివితో కూడిన తనము, తెలివి లేని తనము, శాంతి అశాంతి, పీస్ స్ట్రైఫ్. స్ట్రైఫ్ అంటే పీస్ లేనితనం, అశాంతి. పీస్ అండ్ స్ట్రైఫ్, బ్లిస్ అండ్ పెయిన్, ఆనందము బాధ, పవర్ అండ్ ఇంపార్టెన్స్, శక్తి లేనితనము. The innumerable opposites of manifestation merge into each other and vanish in non-manifestation. ఇన్ని వైవిధ్యమైన ద్వంద్వములు ఏవైతే మనకు ఉన్నాయో, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చెప్పాను నేను అని చెబుతూ ఆవిడ ఏముంటుందంటే, ఇవన్నీ కూడా సమసిపోతున్నాయి, ఒక దాంట్లోకి చేరిపోతున్నాయి. సృష్టి అంతా సృష్టి లేనితనంగా మిగులుతోంది. సృష్టి అయినప్పుడు అన్ని కనిపిస్తున్నాయి. సృష్టి అంతా విత్డ్రా చేసేసినప్పుడు సృష్టి లేనితనము, నాన్ మేనిఫెస్టేషన్, అన్మానిఫెస్టేషన్. అలాగే సృష్టికి జరిగిన పూర్వంగా ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంది. సీక్రెట్ డాక్టర్ లో పోయంలో మొదలెట్టేప్పుడు అదే చెబుతుంది, ఓ డార్క్నెస్ అక్కడి నుంచి మొదలవుతుందని. కాబట్టి ఆ స్థితికి వెళ్ళిపోతుంది అని. సో ఇట్ హ్యాస్ ఆల్ స్పిరిట్ అండ్ మ్యాటర్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్, పీస్ అండ్ స్ట్రైఫ్, బ్లిస్ అండ్ పెయిన్, power and importance, the innumerable opposites of manifestation, innumerable opposites. ఎన్నో ఉన్నాయి సృష్టిలో ద్వంద్వములతో కూడినవి. innumerable manifestations of opposites, right, merge into each other. ఒక దాంట్లో ఇంకోటి కలిసిపోయి కనపడకుండా పోతాయి. and vanish in non-manifestation. దృష్టిలో ఉన్నప్పుడు విడివిడిగా ద్వంద్వ లక్షణాలతో కనపడుతున్నాయి. ఒక దాంట్లో ఒకటి చేరిపోయిన తర్వాత ఏమీ మిగలని స్థితికి, సృష్టికి పూర్వం ఉన్న స్థితికి, లేకపోతే శూన్యతలోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇది ఆవిడ చెప్పిన విషయం. కాబట్టి చైతన్యము పదార్థము ఆ భగవత్ పరబ్రహ్మలో భాగాలు, అలాగే బలం బలహీనత ఆయనలో భాగాలు, తెలివితో కూడినతనము, తెలివి లేనితనము, శాంతి అశాంతి, బాధ ఆనందము, శక్తి లేనితనము, ఇంకా ఎన్నో లెక్కలేనన్ని విరుద్ధత కలిగినవి సృష్టింపబడినవి అన్నీ కలిసిపోయి ఇమిడిపోయి ఆ శక్తిలో కనపడకుండా పోతున్నాయి. సృష్టి ద్వారా కనపడిన వివిధ రకములైన జీవులు గాని, వివిధ రకములైన ప్రాణులు గాని ప్రత్యక్షమైనవి అప్రత్యక్షం అవుతున్నాయి. వ్యక్తీకరణ పొందినవి అవ్యక్తీకరణ పొందుతున్నాయి. సృష్టి ప్రళయంలో సృష్టి అంతా కనపడకుండా పోతోంది. Then ask, why should these be right? Interpret all includes manifestation and manifestation. Page ఎగిరిపోతోంది. Innumerable opposites of manifestation merge into each other and vanish in non-manifestation. The all, ALL, ఆ సర్వంలో the all includes manifestation and non-manifestation. సో ఆ పరబ్రహ్మ తత్వంలో సృష్టి ఉంది, సృష్టి లేని తనము కూడా ఉన్నది. The diastole and systole of the heart which is being. సో మన హృదయంలో రక్తము చేరినప్పుడు ఆ కవాటాల్లో అది కొన్నిసార్లు పెరుగుతోంది, సంకోచం చెందుతోంది, కొన్నిసార్లు పెరుగుతోంది, వ్యాకోచం చెందుతోంది, సంకోచం చెందుతోంది. కాబట్టి ఆ రెండు బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసేప్పుడు చూస్తారు ఈ రెండు విషయాలు. కాబట్టి డయాస్టాల్ అండ్ సిస్టోల్ ఆఫ్ ద హార్ట్ all includes the manifestation and non-manifestation, the diastole and systole of the heart. So
హృదయ కవాటాల్లో రక్తం చేరడం వల్ల ఎలా అయితే వ్యాకోచ సంకోచాలు ఎలా ఏర్పడుతున్నాయో, అలాగే పెరగడం ముగుడించుకుపోవడం ఎలా కుదురుతోందో, ఈ రెండు తనలో ఇముడ్చుకున్నదే ఆ భగవత్ శక్తి, ఆ పరబ్రహ్మ శక్తి. అయితే సందిగ్ధావస్థ మనకు ఏర్పడుతోంది అంటోంది. ద పజిల్ అరైజెస్ బికాస్ మెన్ అసర్ట్ సెపరేట్లీ వన్ ఆఫ్ ది ఇన్సెపరబుల్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్. మనకి ఎందుకు సందిగ్ధావస్థ ఉందంటే ఒకదాన్ని చూసి అదే అన్ని అనుకుంటున్నాం, దానికి ఇంకోటి ఉంది, ఇంకో పార్శ్వం ఉంది అని తెలియటలే. కాబట్టి అందుకనే సందిగ్ధావస్థ మనకి ఏర్పడుతోంది. ద్వంద్వాలలో ఒకదానినే మనం విడిగా ఉందనుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నందు వల్ల మనకి సందిగ్ధావస్థ ఏర్పడుతోంది. నిజానికి ఏమున్నాయి? ఇన్సెపరబుల్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ ఉన్నాయి. విడి తీయలేని, ఒకదానితో ఒకరిని విడదీయలేని, అంటే మనం విడదీయలేము. పరమాత్మ కావాలంటే కలపగలడు, విడదీయగలడు. అయితే ఆ విడదీయలేని ద్వంద్వాలు విరుద్ధమైనవిగా ఏర్పడినవి ఉన్నాయి నిజానికి. ఇన్సెపరబుల్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్. అదే స్పిరిట్, స్ట్రెంగ్త్, నాలెడ్జ్, పీస్, బ్లిస్, పవర్. అండ్ దెన్ ఆస్క్, వై షుడ్ దీస్ బికమ్ దేర్ ఆపోజిట్స్? ఎందుకు ఇవన్నీ విరుద్ధత కలిగినవిగా, ఒక గుణం దాని వ్యతిరేక గుణంగా ఎందుకు మారుతున్నాయి, ఎందుకు సృష్టింపబడుతున్నాయి అని అడుగుతుంటాం మనము అని అంటున్నారు మేడం. సో వై షుడ్ దీస్ బికమ్ దేర్ ఆపోజిట్స్? ఎందుకు రెండో పార్శ్వం ఉంది అని. దే డూ నాట్. ఒకటే స్మాల్ సెంటెన్స్, దే డూ నాట్. ఈ దే డూ నాట్ అంతా కూడా ఇటాలిక్స్ లో ఉంది. అవి అలా లేవు. దే డూ నాట్. అవి రెండుగా అవంతట అవి లేవు. దే డూ నాట్. మనకు అలా కనిపిస్తున్నాయి. బట్ ఆ శక్తిలో రెండు ఇమిడి ఉంది. ఆ పరబ్రహ్మ శక్తిలో రెండు ఉన్నాయి. అయితే వై షుడ్ దీస్ బికమ్ ద ఆపోజిట్స్? దేర్ ఆపోజిట్స్ అంటే దే డూ నాట్. అవి అలా ఒకదాంతో ఒకటి విరుద్ధంగా లేవు. నో అట్రిబ్యూట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్స్ ఆపోజిట్. ఒక గుణానికి వ్యతిరేక గుణం లేకుండా ఒక గుణము లేదు. ఎ పేర్ ఓన్లీ కెన్ మేనిఫెస్ట్. జంటగా ఉంటేనే, రెండు పాజిటివ్ నెగటివ్ ఉంటేనే సృష్టి జరుగుతుంది అని చెబుతున్నారు. ఎవ్రీ ఫ్రంట్ హ్యాస్ ఎ బ్యాక్. ఏదైతే ఒక బిల్డింగ్ కి ముందు భాగం ఉందో, లేకపోతే ఒక విషయానికి ముందు భాగం ఉందో, దాని వెనుక భాగం కూడా ఉంది. అలాగే స్పిరిట్ ఉంది, మ్యాటర్ ఉంది, చైతన్యం ఉంది, పదార్థం ఉంది. అవి రెండు కలిసే పెరుగుతున్నాయి. అరైజ్ టుగెదర్. ఇట్ ఈస్ నాట్ ఆల్ దట్ స్పిరిట్ ఎగ్జిస్ట్. కేవలం స్పిరిటే లేదు, కేవలం మ్యాటరే లేదు. స్పిరిట్ ముందర పుట్టేసి ఒక అద్భుతం వల్ల మ్యాటర్ పుట్టింది అని అనుకోవడానికి లేదు. ఈ రెండు ఉన్నాయి. స్పిరిట్ అండ్ మ్యాటర్ అరైజ్ ఇన్ ది ఎటర్నల్. స్పిరిట్ చైతన్యం గాని, పదార్థము గాని ఆ శాశ్వత తత్వంలో భాగాలు దాంట్లోంచే ఉద్భవిస్తున్నాయి. సైమల్టేనియస్లీ ఉద్భవిస్తున్నాయి, ఏకకాలం ముందు ఉద్భవిస్తున్నాయి. యాజ్ అ మోడ్ ఆఫ్ ఇట్స్ బీయింగ్. ఆ భగవతత్వం యొక్క విధానంలో అదొక భాగం. రెండు ఏకకాలం ముందు పుట్టడం, ఏకకాలం ఉద్భవించడం ఆ మహా భగవతత్వంలో అదొక విధానం. ఏ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. తనను తను వ్యక్తీకరించుకోవడానికి, ఒక రూపంలో వ్యక్తీకరించుకోవడానికి అదొక విధానం, అదొక మార్గం. ఆఫ్ ది ఆల్ అంటే అన్నీ కలిసిన ఆ భగవతత్వం యొక్క తను తాను వ్యక్తీకరించుకోవడానికి పనికొచ్చే ఒక మార్గం. ప్రత్యేగాత్మ అండ్ మూల ప్రకృతి. ప్రత్యేగాత్మ అంటే పరబ్రహ్మానికి ఇంకో పేరు. పరబ్రహ్మము, మూల ప్రకృతి. ఎక్స్ప్రెసింగ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ ద టైమ్లెస్ అండ్ స్పేస్లెస్. కాబట్టి పరబ్రహ్మము ఏం చేస్తోంది? మూల ప్రకృతి అంటే రూట్ మ్యాటర్ కి కూడా మూలంగా ఉన్నది, రూట్ లో ఉన్నది. అంటే మనకి పదార్థం కనిపిస్తోంది, పదార్థం యొక్క మూలము. అలాగే ఈ పరబ్రహ్మము, మూల ప్రకృతి, రూట్ మ్యాటర్. కాలము అలాగే ఒక యూనివర్స్ లో, ఒక చోట్లో అవి విశ్వంలో కనిపిస్తున్నాయి. ప్రత్యేగాత్మ అండ్ మూల ప్రకృతి ఎక్స్ప్రెసింగ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ అంటే విశ్వానికి కొంత స్పేస్ ఉంది, నిర్మాణం జరిగింది కాబట్టి స్పేస్ ముందర ఒక అవుటర్ లైన్ గీసుకొని దాంట్లో చేస్తున్నాడు కాబట్టి ఆ స్పేస్. అలాగే టైం, ఆ విశ్వానికి కొంత టైం ఉంది,
ఇన్నాళ్ళు ఈ షో ఉంటుందని ఒక టైం ఉంది. కాబట్టి ఆ టైము ఉంది, స్పేస్ ఉంది. అలాగే టైమ్లెస్ అండ్ స్పేస్లెస్. అలాగే ఆ పరబ్రహ్మతత్వానికి కాలముతో సంబంధం లేదు, కాలాతీతుడు. అలాగే స్పేస్ లేనివాడు, అంటే ఈ జాగాకే పరిమితం అవ్వాలని ఒక క్వాలిటీ లేనివాడు, అంటే అంతా విస్తరించి ఉన్నవాడు అని. కాబట్టి ఇది టైమ్లెస్ అండ్ స్పేస్లెస్, అంటే శూన్యతలో ఈ రెండు లేవు, అంతా ఆవరించి ఉన్నది. కాబట్టి ఇది ఇక్కడ ఆపుదాం. విల్ స్టాప్ హియర్. ఆల్లో ఇవన్నీ ఉన్నాయి. ప్రత్యేగాత్మ యొక్క ఎక్స్ప్రెషన్ ఇది. ఈ అఖండ తత్వంలో, శాశ్వత తత్వంలో ఈ రెండు ద్వంద్వాలు ఉన్నాయి. ఓకే, పరమాత్మలో, ప్రత్యేగాత్మలో, మూల ప్రకృతిలో ఎక్స్ప్రెసింగ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్, ఒక కాలమందు ఒక చోట్లోను. ఎగ్జాంపుల్, ఒక విశ్వంలో, విశ్వానికి ఉన్న టైము, విశ్వానికి ఉన్న స్పేస్, దాంట్లో ఆ రెండు పరబ్రహ్మతత్వము, మూల ప్రకృతి, మ్యాటర్, ఆ రెండు కనిపిస్తున్నాయి. అలాగే టైమ్లెస్ అండ్ స్పేస్లెస్, నిజానికి కాలాతీతుడు, స్థలాతీతుడు అనమాట. ఈ స్థలంలోనే ఉండాలని లేదు, ప్రతి చోట ఉంటాడు. ఇక్కడ అవుదాం వాటికి. రైట్.